వెల్కమ్ టు ఫిల్మ్ క్రియేటర్ అండి. ఇవాళ వచ్చేసి సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ అయితే వచ్చేసింది, యాక్టర్ బై సందీప్ గారు. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పెద్దగా అనిపించలేదు గైస్. అండ్ వన్ టైం వాచబుల్ అంతే. ఈ వెబ్ సిరీస్ స్టోరీ వచ్చేస్తే మన సందీప్ గారు ఇందులో ఒక టీచర్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్ అయితే అవుతారు. అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మన సందీప్ గారు ఎలా ఫేస్ చేశారు అనేది మనకి ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఈ స్టోరీ లైన్ అనేది ఒక వీక్ గా ఉంటుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ మైనస్ ఈ స్టోరీ పాయింటే. అండ్ ఈ స్టోరీ పాయింట్ తీయకూడదని ఆలోచన కాదు, బట్ ఎడ్యుకేషన్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అండ్ లాస్ట్ ఎపిసోడ్ వరకు అలా ట్రాక్ చేశారు అన్నట్టు అనిపించింది ఒక చిన్న పాయింట్ పట్టుకొని. అండ్ మెయిన్ సందీప్ గారు వచ్చిన కొన్ని సీన్స్ బాగానే పెట్టుకున్నారు, ఆ కామెడీ సీన్స్ కానీ అని కొన్ని బాగానే సెటప్ చేసుకున్నారు. గెటప్ సీన్ గారి కూడా కొన్ని 2-3 సీన్స్ బాగానే పేలుతాయి, బట్ గెటప్ సీన్ గారి దగ్గర నుంచి ఇంకా బాగా రావచ్చు అవుట్పుట్. ఆ కామెడీ అవుట్పుట్ అనేది ఇంకా బాగా పెట్టచ్చు, ఎందుకంటే అక్కడ కొన్ని సీన్స్ కూడా ఇంకా బాగా కామెడీ ఇంకా మన హై పెట్టచ్చు అన్నట్టు నాకు అనిపించింది. సబ్జెక్ట్ కామెడీ వేలోనే ఉంటుంది. మనకి గెటప్ సీన్ గారి గురించి తెలుసు ఎలా కామెడీ చేస్తారో, దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకోలేదేమో అన్నట్టు నాకు అనిపించింది వెబ్ సిరీస్ చూసిన తర్వాత. అండ్ మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ మన సందీప్ కృష్ణ గారు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి ఒక చిన్న కామెడీ సీన్స్ కానీ అక్కడికి వచ్చే ఎమోషన్స్ కానీ మన సందీప్ గారు కొన్ని ప్రాబ్లమ్స్ గట్టా మనకి ఈ పడడం ఇవన్నీ బాగా చూపిస్తారు అనమాట మనకి ఫస్ట్ ఎపిసోడ్లో. బాగానే ఉందరు అన్నట్టు అనిపిస్తుంది. ఆ సెకండ్ ఎపిసోడ్కి వచ్చినప్పటికీ కొద్దిగా ట్రాక్ అవుతుందేమో స్టోరీ అనిపిస్తుంది, బట్ థర్డ్ ఎపిసోడ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసినప్పటికీ కొద్దిగా ట్రాక్ చేశారు అన్నట్టు మనకి ఇంకా ఫుల్గా అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విలేజ్ దగ్గరికి వెళ్తారో మన సందీప్ గారు, అక్కడ కొద్దిగా కొన్ని సీన్స్ బాగానే పెట్టుకున్నారు, కొన్ని సీన్స్ కొద్దిగా డౌన్ అయ్యా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మీ ఫ్యామిలీతో చూడాలా వద్దా అంటే నేను చూడొద్దని చెప్తాను, ఎందుకంటే కొద్ది 18+ మనకు వర్డ్స్ ఉంటాయి ఇందులోని, అది కొద్దిగా మీకు ఇబ్బంది పట్టచ్చు. సీన్స్ అయితే అలాంటివి ఉండవు కానీ, బట్ ఆ మాటలో కొద్దిగా అలాంటి మనకి 18+ గట్ట ఉంటాయి, అందుకే ఫ్యామిలీతో కొద్దిగా ఇగ్నోర్ చేయండి. అండ్ మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం బాగుంటుంది, సెకండ్ ఎపిసోడ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది, మళ్ళీ థర్డ్ ఎపిసోడ్ బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన మన హీరోకి కొద్దిగా పిచ్చెక్కేస్తూ ఉంటుంది, వాళ్ళందరూ పిచ్చెక్కిచ్చేస్తూ ఉంటారు జనాలు. అవన్నీ కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారు అన్నట్టు అనిపించింది నాకు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ ఆ విలేజ్ డ్రామా మాత్రం ఇంకొద్ది బాగా పండించవచ్చు అనిపించింది. అక్కడ ఉండే మనుషులు కానీ అక్కడ కొంటే కొన్ని సీన్స్ కానీ ఇంకొద్ది బాగా రాయొచ్చేమో అనిపించింది. ఆ విలేజ్ ని బాగా క్యాప్చర్ చేస్తారు యాక్చువల్లీ. సూపర్ రా, కొన్ని సీన్స్ బాగా తీసారు అన్నట్టు అనిపించింది, బట్ కొద్ది బాగా తీయచ్చేమో అనిపించింది. అండ్ మెయిన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మనకి లాస్ట్ ఎపిసోడ్స్ వరకు ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, మన ఎపిసోడ్స్ తో పాటు వెళ్ళిపోతాం తప్ప ఆ ఎమోషన్స్ కానీ అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కానీ మనకి కనెక్ట్ కామన్నమాట. ఈ వెబ్ సిరీస్ లో మాత్రం నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. ఆ క్యారెక్టర్స్ ని కొద్ది బిల్డ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే విలేజ్ డ్రామా అనేక ఖచ్చితంగా క్యారెక్టర్స్ ని మనకు కనెక్ట్ కావాలి, బట్ ఈ వెబ్ సిరీస్ లో మాత్రం అది ఎందుకు లూజ్ చేసేసారో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ గెటప్ సీన్ గారిని ఇంకొద్ది వాడుకోవాల్సింది తను. సందీప్ గారు అయితే కొన్ని సీన్స్ లో బాగా చేశారు, బట్ కొద్ది వర్కౌట్ కాలేదు కొన్ని సీన్స్ లో తను అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాలంటే ఏదో ఉన్నారంతే, వాళ్ళ క్యారెక్టర్స్ అంత పెద్ద పొటెన్షియల్ అయితే లేదు ఇందులోని, ఏదో పెట్టేశారు కొన్ని సీన్స్ తప్ప ఇంకా మనకైతే అంత పెద్దగా అనిపించదు. అండ్ మెయిన్ ఏదో వెళ్ళిపోతుంది ఎపిసోడ్స్, మనం వాటితో పాటు వెళ్ళిపోతాం అంతే తప్ప అంత పెద్దగా మనకి అనిపించదు. ఈ వెబ్ సిరీస్ కి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. అండ్ మీ ఫ్యామిలీతో అయితే చూడకండి. ఈ వీకెండ్ కి ఏదైనా టైం పాస్ చేయాలి బ్రో అంటే మాత్రం ఇది ఒకసారి అయితే లుక్ వేసేయండి, ఎందుకంటే సందీప్ గారు కొన్ని సీన్స్ అయితే మనకి నవ్విస్తారు, బట్ అంత ప్రాపర్ గా పడి నవ్వే వెబ్ సిరీస్ అయితే కాదు, నేను ముందే చెప్తున్నాను. మీకు 2-3 చోట్ల దగ్గర బోర్ కొట్టించచ్చు కూడా, బట్ మీ ఫ్రెండ్స్ తో చూస్తే మాత్రం కొన్ని సీన్స్ అయితే పక్క ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.